ఓట్లు కొల్లగొట్టడం కోసం ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేము అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనేటువంటి హామీ. ఈ 2 సంవత్సరాల కాలం దాదాపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 మాసాలు గడుస్తూ ఉన్నది. మొదట్లో వాళ్ళు చెప్పింది అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణంలోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఈరోజు నిన్నటి నిర్ణయం తర్వాత కనబడుతున్నది ద్రోహంతో కూడుకున్నటువంటి కుట్ర. 20 మాసాల కాలంలో ప్రతి సందర్భంలో కూడా ద్రోహం చేసింది. తూచా తప్పక 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామన్నారు. శాసన మండలి శాసనసభల్లో బిల్లును పాస్ చేసుకున్నప్పుడు కూడా అనుసరించాల్సినటువంటి విధానం గురించి మా సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే తూతూ మంత్రంగా ఇవాళ జరిగింది, నిన్న జరుగుతున్నది అంతా కూడా బీసీలకు ద్రోహం చేసేటువంటి దుర్మార్గపు మీరిచ్చినటువంటి హామీని అమలు చేయమంటున్నాము. మేమేం కొత్త కోరికలు కోరట్లేదు. మీనమేషాలు లెక్క పెడుతూ బీసీలకు ద్రోహం చేసేటువంటి చర్యలు కనబడతా ఉన్నాయి. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముమ్మాటికి 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరాల్సిందే. లేని పక్షంలో బీసీ సమాజం ఆవేశాలకు ఈ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. అటువంటి పరిణామాలకు తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ ఎలక్షన్ల ముందు ఇలాంటి ఆర్డినెన్స్ లాంటి ఏదో ఒక ప్రక్రియ తెచ్చి వాళ్ళే ఎవరినో ఒకరిని కోర్టుకు పంపించి మేము చేయాల్సినవన్నీ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుందని మా మీద నెట్టబోయే ప్రయత్నం దీన్ని ప్రజలు గుర్తిస్తారు. గుర్తుపెట్టుకుంటే ఏదని ఏం కాదు. అట్లా ఖచ్చితంగా కూడా తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. దీన్ని మీరు వెంటనే పడతాం. 42% ఖచ్చితంగా కూడా అమలు చేయాలి. మీకు 100 మంది ఎంపీలు ఉన్నారు ఢిల్లీలో, బీజేపీకి ఇక్కడి నుంచి కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు. అందరూ కూర్చొని మాట్లాడి బిల్లును అక్కడ చట్టసభల్లో రాజ్యాంగం అక్కడి నుంచి తీసుకొస్తే అవుతుంది తప్ప ఇవన్నీ కంటి తుడుపు చర్యలే. ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి రోజుకొక చర్య, అంటే బీసీ రిజర్వేషన్ ఇస్తాం 42% అని చెప్పి చేస్తున్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే పూర్తి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఒక గరాన మోసం జరుగుతుంది. మళ్ళొకసారి బీసీలను ఒక పెద్ద మోసం చేస్తున్నట్లు మాకు అందరు కూడా భావిస్తూ ఉన్నాం ఈరోజు అన్ని సంఘాలు కూడా. మరి ఈరోజు సడన్గా క్యాబినెట్ సమావేశాలు పెట్టి గవర్నర్ ఆర్డినెన్స్ అంటున్నారు. ఇదే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపిండు, అక్కడ పెండింగ్లో ఉంది. మళ్ళీ మీరు ఇప్పుడు ఆర్డినెన్స్ అని చెప్తున్నారు. ఆర్డినెన్స్ జివో ఇచ్చి ఆర్డినెన్స్ ద్వారా తెస్తామంటున్నారు. మీరోజు చట్టబద్ధతతో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఏ చట్టబద్ధత, మరి చట్టబద్ధత లేదనుకొని అసెంబ్లీలో పెట్టినరా, కమిషన్ వేసినరా? ముందే మీరు ఇమీడియట్గా 6 నెలల లోపల జియో తీసుకొని జియో ఇష్యూ చేసి కోర్టుల మీద కొట్టేస్తే అప్పుడు మీరు అసెంబ్లీ ప్రాసెస్ చేసి అక్కడి నుంచి పంపించాలి. కానీ మీరు పైకి వెళ్ళి రివర్స్లో మళ్ళీ కిందికి వచ్చి హడావుడి చేసి బీసీలకు చేస్తున్నాం ఇంత పర్సెంటేజ్ అంటే, ఆనాడు 34% పెంచినప్పుడు 62% అయింది. 62% తప్పు అని చెప్పి కోర్టు కొట్టేసింది. ఇలా మీరు 70% అవుతుంది. 28 + 10 + 42 70%, 50% మించొద్దని ఉంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఉంది. మీరు ఏం చెప్పకుండా 70% ఎట్లా జరుగుతుంది అనుకుంటా ఉన్నారు. ఫస్ట్గా 42% చట్టబద్ధతతో పోవాలి, లేనట్లయితే మీదే బాధ్యత. ఇది ఒక మోసం, పెద్ద మోసం. బీసీలను మరొకసారి మోసం చేస్తుందని భావిస్తాం. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎన్నికలకు పోవాలనేది మరి ప్రధానమైనటువంటి డిమాండు. మరి ఆ డిమాండ్ని మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒత్తిడి పెంచడమే కాకుండా శాసనసభలో కులగణన జరిగినప్పుడు కూడా మరి స్పష్టంగా అసెంబ్లీలో మాట్లాడినటువంటి అంశంతో పాటు ఏదో 10వ తేదీన క్యాబినెట్లో నిర్ణయం జరుగుతుంది, అనేకమైనటువంటి లీక్స్ ఇచ్చిండ్రు.
ఒక జీవో ఇస్తారని, రెండోది దీని మీద అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే కులగణన జరిగిన ధర్మిల దాన్ని తీర్మానం చేసి మరి గవర్నర్ గారి ద్వారా కేంద్రానికి పంపించినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మళ్ళీ దాన్ని బైపాస్ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్, గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్సు తమిళనాడులో 4 సార్లు ఇచ్చినప్పటికీ మహారాష్ట్రలో కానివ్వండి, మా ప్రభుత్వం కూడా లోకల్ బాడీ ఎన్నికలప్పుడు మేము కూడా ఇచ్చిన దాన్ని మరి సుప్రీంకోర్టు కొట్టేసినటువంటి సందర్భాన్ని కూడా పురస్కరించుకొని మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అల్టిమేట్గా మా డిమాండ్ వల్ల మీరు ఏం చేస్తారో మాకు అనవసరం, మా జాతికి మాత్రం 42% రిజర్వేషన్ అయిన తర్వాతనే ఇది మీరు ఇచ్చినటువంటి హామీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన జాతులందరినీ కూడా వారి జాతుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. వీరి వల్ల క్యాబినెట్లో పెట్టి ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను, నిజంగానే ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్ కలగాలంటే మరి 20 నెలలు ఎందుకు కాలయాపన చేశారు? 150-160 కోట్లు ఎందుకు ఖర్చు చేశారు? ఎందుకు ఈ కమిటీలు వేశారు? అంటే ఒక మోసం చేసే ప్రక్రియ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ బీసీ రిజర్వేషన్ అనే ఒక పులి మీద స్వారీ చేస్తున్నారు. మీరు చాలా సేఫ్గా ల్యాండ్ కాకపోతే పులి తినేస్తుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోండి. మనోభావాలు, రాజకీయ కోణంలో కాదు, మనోభావాలకు సంబంధించిన విషయం. మీరు చాలా జాగ్రత్తగా తెలంగాణ బీసీల మనోభావాలకు దెబ్బతినకుండా మీరు అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటేనే ఈ యొక్క మీ యొక్క మనుగడకు ఉండలేకుండా ప్రమాదంగా ఉంటుంది. ఇంత దూరం వచ్చినా కూడా మమ్మల్ని మోసం చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. సూటిగా అల్టిమేట్గా చెప్తున్నాను, మీరు ఆర్డినెన్స్ తెస్తారా ఏం తెస్తారా, కానీ మాకు చట్టసభలలో 42% రిజర్వేషన్ క్లియర్గా ఇవ్వండి. 50% దాటొద్దు, ట్రిపుల్ టెస్ట్కి అనుగుణంగా సర్వే చేసి 50% దాటొద్దు అని చెప్పేసి స్పష్టంగా ఉంది రిజర్వేషన్లు. అవి నువ్వు కోట్ చేస్తూ భూసాని వెంకటేశ్వర్ గారితో 42% రిజర్వేషన్ కావాలని తీసుకున్నావు. ఇది రాజకీయాల పరంగా. మరి నువ్వు విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఏం చేసినావు? ఫిబ్రవరి 27, 2025లో ఒక జీవో ఇచ్చి ఆ జీవోకు అనుగుణంగా ఒక 7 రోజులలోనే కమిషన్ మొత్తం కూడా విచారించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలకు బీసీలలో ఏ విధంగా నష్టం జరుగుతుందని చేసి మళ్ళీ 42% రిజర్వేషన్ అని చెప్పేసి దాన్ని కూడా రికమెండేషన్ చేసుకోడు. అంటే ఇది కోట్లకు పోతే రేపు కోట్లకు పోతే కోట్లలో ఏం సమాధానం చెప్పుకుంటారు? మీరు కాంగ్రెస్ పార్టీగా 42% అని మీరు ఇచ్చిరు. దాన్ని 42% ఇచ్చి మీరు దానికి అనుగుణంగానే బీసీ కమిషన్ కూడా, డెడికేటెడ్ బీసీ కమిషన్ కూడా 42% అని చెప్తుంది. ఈరోజు నిజంగానే ఒక విషయంగా మనం అందరం కూడా, అందరు ప్రజలు కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బీసీ రిజర్వేషన్లతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసింది. ఎస్సీ వర్గీకరణకు ఈరోజు చాలా గొప్పలు చెప్తున్నారు కదా. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నారు కదా. నిజంగానే రోల్ మోడల్ అయితే, నిజంగానే ఈ లెక్కలు మీరు తీసినటువంటి లెక్కలకు చట్టబద్ధత ఉంటే మీరు ఎస్సీ వర్గీకరణకు ఈ లెక్కలు ఎందుకు తీసుకోలేరు? తూతూ మంత్రంగా బీసీలను మోసం చేయడానికే నిన్న ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిర్రు. ఆర్డినెన్స్ ఈరోజు నిన్న అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు అక్కడ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది ఇదే అంశానికి సంబంధించి. మళ్ళీ నువ్వు అదే అంశానికి సంబంధించి మళ్ళీ నువ్వు క్యాబినెట్లో రెజల్యూషన్ చేసుకొని ఆర్డినెన్స్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తున్నావు. అంటే బీసీల చెవులో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, బీసీలను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నావు. అది కాంగ్రెస్ పార్టీకి అలవాటే కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి గారు బీసీలను 100% మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కు ఉంది. అది రేవంత్ రెడ్డి గారు కూడా సంపూర్ణం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు చేస్తే నీకు ఇవాళ మొత్తంగా పరిమితి ఎంత? 64% రిజర్వేషన్లు అయితే తెలంగాణలో. మరి 50% చేస్తే కదా ఆటోమేటిక్గా సుప్రీంకోర్టు, ఆల్రెడీ హైకోర్టు ఇవన్నీ వివాదాలు నడుస్తున్నాయి కదా. ఆ సమస్యకు దానికి పరిష్కారం ఏంది? అదే 9th షెడ్యూల్లో, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చినట్లయితే ఆ రిజర్వేషన్లు నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. అది ఏం చేసినా కూడా అప్పుడే చట్టబద్ధత కల్పించినట్టు అవుతుంది తప్ప అది కాకుండా ఏం చేసినా కూడా ఏంటంటే బీసీలని మోసం చేయడమే. 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బీసీలని మోసం చేస్తూ వచ్చింది, వంచన చేస్తూ వచ్చింది. మళ్ళీ అదే పని చేస్తున్నది. 9th షెడ్యూల్లో చేర్చకుండా, పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో చేర్చకుండా 42% బీసీ రిజర్వేషన్లు నిలబడతాయా? నిజాయితీగా చెప్పాలి. మరి ఇంకేం మోసం చేయటమే కదా.
ఇంకా మళ్ళీ మేము రాజ్యాంగ ప్రకారం చేస్తున్నాం, మా ప్రభుత్వం చేస్తుందంటే ఎందుకండి వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% రిజర్వేషన్ అమలు చేసే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే వచ్చిన 6 నెలల లోపలనే 42% రిజర్వేషన్ మేము అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పోతామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ 19 నెలలైనా కూడా ఈ బిల్లు చట్టబద్ధం కాకపోవడం వల్ల ఇవాళ ఈ ప్రభుత్వానికి 42% రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేని చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఒక దిక్కు రాష్ట్ర శాసనసభలో తీర్మానం చేసి ఉభయ సభలో తీర్మానం చేసి రాష్ట్రపతికి ఈ బిల్లు పంపించిన తర్వాత ఆ బిల్లు మీద పరిశు వేయకుండా ఆ బిల్లు పాస్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయకుండా రాష్ట్రపతిని కలవకుండా అఖిలపక్ష సమావేశాన్ని కలవకుండా ఇవాళ మళ్ళీ కొత్త నాటకం తెరలేపుతూ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇవాళ ఏ ప్రభుత్వం అయినా ఏదైనా అంశం మీద చట్టబద్ధత కల్పించే ముందు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తారు. దాన్ని అమలు చేసిన తర్వాత చట్టబద్ధత చేయడానికి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి పాస్ చేసే కల్చర్ ఈ భారతదేశంలో ఉన్నది. అయినా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఎలాంటి వ్యూహం లేకముందు బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉండగా ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని ఈ రాష్ట్రంలోని బీసీ ప్రజలందరినీ మోసం చేయడమే